ఆ బిడ్డ చనిపోయిన వెంటనే ఏం చేసినామే? చదువుదాం. అప్పుడు ఆమె పిల్లవారిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి ఒక పనివానికి ఒక గాడిదను నా యొద్దకు పంపుమని నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుమని అడగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇప్పుడు ఎలా ఉందో కథ. బిడ్డ చనిపోయాడు. ఎలీషా గారు పడుకుంటున్నారు. ఆ మంచం మీద తీసుకెళ్ళి ఆ బిడ్డని ఏం చేసింది? పడుకోబెట్టింది. ఇప్పుడు ఆమె పుట్టిన దుఃఖంతో ఉంటుందా కదా? ఉంటుందండి. హల్లెలూయా. ఇప్పుడు యజమాని దగ్గరికి కబురు ఏం చేయాలి? అయ్యా బిడ్డకి ఎలా అయిందని చెప్పరా వద్దా? కానీ చెప్పలా. ఒక పని వాళ్ళు పంపించింది యజమాని దగ్గరికి. ఒక గాడిదను ఒక పని వాళ్ళని నా కొరకు పంపించు. నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు సమస్య వచ్చింది ఇంట్లో. ఆ సమస్య విడుదల పొందాలన్నా, ఆ సమస్యను జయించాలన్నా మొట్టమొదటిగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఎవరికి కబురు ఇవ్వాలి? నువ్వు అంబులెన్స్గా, 108గా, ఎక్కడ పోయాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం అనేది ఈరోజు కరువైపోయింది. ఇప్పుడు ఇలా విశ్వాసం అనేది కరువైపోయింది. ఆలోచిస్తే చాలా బాధ వేస్తామని. ఎందుకంటే ఆమెను చూసి మనం ఎంతో గర్వపడాలి. ఎన్నో నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకోవడమే కాదు, జీవితాలు మార్చుకోవాలి. ఇక్కడ హల్లెలూయా. ఏం జరుగుతుందంటే నేను దైవజనుడి ఎందుకు పోవడం మంచిది. మారు మాట చెప్పడం. ఇంకా ఇప్పుడు భర్తతో చెప్పడానికి ఆమె ధైర్యం ఉంది. ఇచ్చిందా లేదా? ఏ విషయం నేను పంచుకుందా లేదా? ఖచ్చితంగా ఇక్కడ మనము మన ధర్మం ఏంటో, మన కర్తవ్యం ఏంటో, ఎవరితో ఏది పంచుకోవాలని ఖచ్చితంగా పంచుకుని తీరాలి. మన నిర్లక్ష్యం ఏమన్నా ఏం చేస్తుంది? పాడు చేస్తాం. మన నిర్లక్ష్యం మనం నాశనం చేస్తాం. అయితే ఈమె ఆ యజమాని దగ్గర కబురు పంపగానే ఆయన పనివాడిని గాడిదని ఇచ్చాడు. ఇంకా అంటున్నాడు, ఈరోజు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, ఇప్పుడు సన్నిధికి పోవడానికి ఏంటి ఇప్పుడు నీకు పని? ఆమె ఏం చెప్పలేక నేను పోవుట మంచిది అంతే. హల్లెలూయా. ఇక మారు మాట మాటలేదు, పంపించాడు. గాడిదకు గంటలు కట్టించి తాను ఎక్కి తన పనివాణిని శీఘ్రముగా తోలుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శీఘ్రముగా తోలుము.